కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి ఉండదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మరో 2 ఏళ్లు తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని వ్యాఖ్యానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్లను తెలంగాణ భవన్లో సన్మానించిన ఆయన గ్రామాల్లోని రైతులు యూరియా కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు. రైతులకు దుకాణాలలో యూరియా ఇవ్వలేని ప్రభుత్వం యాప్లో ఇస్తోంది అంటూ కేటీఆర్ మండిపడ్డారు. యూరియా సాఫీగా ఇవ్వాలంటే ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉండాలన్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకోవడం లేదని అన్నారు. జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయంటున్నారని, ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అన్ని వాస్తవాలు, అన్ని విషయాలు ఒక్కొక్కటిగా అర్థమవుతా ఉన్నాయి. ఒక్కొక్క వర్గానికి ఇప్పుడిప్పుడే మొత్తం తేటతెల్లమవుతున్నది. అన్ని విషయాలు వివరంగా అర్థమవుతున్నాయి. ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నిజానికి ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు కాలు బయట పెట్టలే, ఒక మాట కూడా టీవీలో కూడా చెప్పలే. కానీ మన సింబల్ కూడా లేదు, కారు గుర్తు కూడా లేదు. కానీ మనోళ్ళు ఎక్కడికక్కడ వీరోచితంగా అద్భుతంగా కొట్లాడి ఇవాళ మొత్తం రాష్ట్రంలో అద్భుతమైన రిజల్ట్ తీసుకొని వచ్చినారు. దానివల్ల ఇవాళ ప్రభుత్వమే వెనుకకు పారిపోయే పరిస్థితున్నది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎలక్షన్లు పెట్టకుండా గుర్తు లేకుండానే గిట్లున్నది. ఇక గుర్తు వచ్చి మళ్ళీ కేసీఆర్ గుర్తుకొస్తే ఎట్లుంటుందో అని చెప్పి తప్పించుకొని పారిపోయే పరిస్థితున్నది. ఒకటి మాత్రం పక్కా, ఇంకొక 2 ఏళ్ళు మనకు కొద్దిగా పరీక్షా సమయం ఉంటుంది. 2 ఏళ్ళు వీడొకడు కాంగ్రెస్ వాడు మనల్ని అవమానిస్తే అవసరమైతే 1 నిమిషం తలకాయ కిందికేసుకోవాలి, 4 అడుగులు వెనుకకేయాలి. ఎందుకంటే ఎక్కడ నెగ్గాలనో తెలవాలి, ఎక్కడ తగ్గాలనో కూడా మనకు తెలవాలి. తెలిస్తేనే రేపటి రోజున 4 అడుగులు ముందుకేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అధైర్య పడకండి. రేపు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు తొందరలో రాబోతూ ఉన్నాయి. పల్లెల్లో వచ్చే ఎలక్షనే నాది, నేను సర్పంచ్ అయినా నా పని నాకు ఉంది అనుకుంటే కాదు. పార్టీని కాపాడుకోవాలి. అందరం బాగుంటేనే పార్టీ బాగుంటుంది.